ఫ్రెండ్స్ ఈరోజు మీకు రామ్ తీర్థం ఇంకా అక్కడ దగ్గరలో ఉన్న డిబ్లింగేశ్వర ఆలయం దగ్గర ఉన్న మన చంపావతి రివర్, అలాగే విజయనగరంలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్లో అంటే ఫేమస్ టెంపుల్స్లో సరస్వతి అమ్మవారి టెంపుల్. ఓకేనా ఫ్రెండ్స్, అదంతా అయితే మీకు ఈరోజు చూపిస్తాను. ఈ వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి. ఓకేనా, లైక్ చేసి మనకి మంచి కామెంట్ అయితే పెట్టండి. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీకు వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు మీకైతే విజయనగరంలో ఉన్న అతి పురాతనమైన 2 గుడుల కోసం అయితే చెప్తాను. అలాగే మీకు అక్కడ టూరిస్ట్ ప్లేసెస్ కూడా చెప్తాను. ఇది మీకు బయట నుండి పిల్లల వాయిస్ అయితే వినిపిస్తూ ఉంటుంది. అది మన అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలు. ఇలా ఈరోజు 15th ఆగస్ట్ కదా, సెలవులు, అందుకోసం ఆడుకుంటున్నారు అనమాట, ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, మీకైతే చూపిస్తాను మొత్తం కూడా, మొత్తం చెప్తాను కదండి. డిబ్లింగేశ్వర ఆలయం, ఇంకా రామ్ తీర్థం, అలాగే చంపావతి నది కూడా అక్కడే డిబ్లింగేశ్వర ఆలయం దగ్గరే నది కూడా ఉంటుంది, అక్కడ ఆశ్రమం కూడా ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను కదండి. ఫ్రెండ్స్, ముందుగా అయితే మనం రామ్ తీర్థం కోసం మాట్లాడుకుంటాం. ఈ రామ్ తీర్థంలో ఉన్న విగ్రహాలు మనకి శ్రీరాముడు వనవాసం చేసేటప్పుడు ఇక్కడైతే ఉన్నారంట. అలాగే ఇక్కడ విగ్రహాలు శ్రీకృష్ణుడు మన పాండవులకైతే ఇచ్చారంట. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ విగ్రహాలు అయితే ఇక్కడ పూజలు అంటే అందుకుంటున్నాయి. అలాగే గర్భగుడిలో మనకి వీడియో అయితే తీయడానికి పర్మిషన్ లేదు. అలాగే పూర్తిగా అవుట్ సైడ్ చూసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. చాలా 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 పురాతనమైన ప్లేస్, చాలా పుణ్యక్షేత్రం అనమాట. అక్కడ నుండి మనకి దగ్గరలోనే అంటే అదే రూట్లో మనకి డిబ్లింగేశ్వర ఆలయం అనేసి ఉంటుంది. ఆ డిబ్లింగేశ్వర ఆలయం కోసం మెయిన్ రోడ్ నుండి ఒక 5 కిలోమీటర్స్ అయితే లోపలికి వెళ్ళాలి. అంటే కొండలు అవన్నీ ఉంటాయి, ఆ లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఎంట్రన్స్ అయితే ఇలాగ ఉంటుంది. ఇదంతా కూడా మనకి డిబ్లింగేశ్వర ఆలయము మనకి 1300 సంవత్సరాల పాతదనమాట. ఇది గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉంటుంది. ఓకేనా, ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్లో దగ్గరలో ఉంటుంది అనమాట, దీని అథారిటీస్ మొత్తం కూడా. ఓకేనా, సరౌండింగ్స్ చూసుకుంటే మంచి మంచి మొక్కలు అవన్నీ అయితే వేశారు. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే మనకి చాలామంది భక్తులు అయితే వస్తారు. ఫ్రెండ్స్, ఈ నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదే మన ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ అండర్లో ఉంది, మన ఇండియన్ గవర్నమెంట్ అండర్లో ఉంది ఇది. అలాగే సరౌండింగ్స్ చూసారు కదా, మంచి మంచి మొక్కలు అయితే వేశారు. దాని తర్వాత మనం ఇక్కడ దగ్గరలోనే మనకి బయటికి వెళ్ళి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకుంటే మనకి చంపావతి నది అయితే వస్తుంది. ఆ చంపావతి నది మనకి చూడండి, ఇప్పుడు రామ్ తీర్థం ఉంది కదా, ఆ రామ్ తీర్థం కూడా చంపావతి నది ఒడ్డునే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే అక్కడ చూసుకుంటే మనకి పెద్ద ఆశ్రమం అయితే ఒకటి ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. ఆశ్రమం ఇదే ఇన్ అండ్ అవుట్ గేట్ అనమాట. ఓకేనా, చాలా పెద్ద ప్లేస్, చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది కొండల మధ్యన. ఓకేనా, చూసారు కదా, చుట్టూరు కొండలు ఉన్నాయి. ఒక సైడ్ ఏమో మనకి రివర్ ఉంది, ఇంకొక సైడ్ విజయనగరం సిటీ ఉంటుందన్నమాట. ఇది మనకి బైక్లు అయితే పార్కింగ్ చేసుకోవడానికి అక్కడ మొత్తం కూడా ఉంది. ఇప్పుడు పదండి మీకు చంపావతి రివర్ అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, మనం డిబ్లింగేశ్వర ఆలయంకి వచ్చాం కదా, సరిపల్లి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ అండర్లో ఉంది. అక్కడ పక్కనే చంపావతి నది చూడండి ఎంత అందంగా ఉందో. ఇక్కడ కూడా వచ్చాను. ఇక్కడ మనకి ఇది ఆశ్రమం కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇది చూపిస్తున్నాను కదా, చిరాయు పీఠం, రవివర్మ త్రిధర్మ ఫౌండేషన్, రైట్ ఫుడ్, రైట్ హెల్త్, రైట్ ఎడ్యుకేషన్, శ్రీ పంచలింగ మహావైద్యనాథేశ్వర చిరాయు పీఠం అట. మొత్తం ఇది మన ఆశ్రమం ఇక్కడ గుడి పక్కన ఉంది, చంపావతి నది పక్క సైడ్. అలాగే మనము చంపావతి రివర్ చూసినాక అది దారిలోనే కొంచెం అంటే విజయనగరం మెయిన్ రోడ్కి వెళ్ళేటప్పుడు అక్కడ మనకి అమ్మవారి గుడి అయితే కనిపించింది. అమ్మవారి గుడి దగ్గర కోతులు అయితే బేవచ్చంగా ఉన్నాయి. కోతులు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మొబైల్ షూట్ అవన్నీ చేసినప్పుడు బ్యాగులు, మొబైళ్ళు, పర్సులు అవైతే లాగేస్తుంటాయి అన్నమాట. అలాగే ఈ అమ్మవారి గుడి ఇక్కడ ఎదురు చూసుకుంటే ఇలా ఉంటుంది అనమాట, మెయిన్ గేట్. అలాగే పార్కింగ్ కూడా బయట ఉంటుంది. చూసారు కదా, ఎదురుకైతే కోతులు అయితే కూర్చొని ఉన్నాయి. ఓకేనా, ఇంకా కోతులు అయితే మీదను కూడా గెంపుతున్నాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ పిల్లలు గోల్ అయితే ఈరోజు సెలవులు కదా, ఫుట్బాల్ అయితే ఆడుకుంటున్నారు కింద. ఓకేనా, అందుకనే కొంచెం మీకు నాయిస్ అయితే వస్తుంది, దానికోసం సారీ ఫ్రెండ్స్. అలాగే కొబ్బరి చెట్లు అవన్నీ చూసారు కదా, కోతులు అయితే దాని మీద కూడా కూర్చొన్నాయి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ గుడి కూడా. మనకి నెల్లిమల్ల విజయనగరం వెళ్ళే రూట్లో మధ్యనైతే ఈ డిబ్లింగేశ్వర ఆలయం కోసం ఒక బోర్డు అయితే కనిపిస్తుంది. ఆ బోర్డు రోడ్లో లూప్ లైన్ అనమాట. లూప్ లైన్లో మీరు వెళ్ళారంటే చాలా మంచి మంచి గుడులు, మంచి మంచి లొకేషన్స్ అయితే వస్తాయి మీకు. అలాగే ఇది అమ్మవారి గుడి చూసారు కదా, ఇక్కడ నుండి మనం డైరెక్ట్ మన చూడండి ఫ్రెండ్స్, అమ్మవారి గుడి బ్యాక్ సైడ్ పెద్ద వేప చెట్టుతో ఉంటుంది. వేప చెట్టు కూడా పూజలు అయితే జరుగుతుంటాయి. ఈ సరౌండింగ్స్ మొత్తం చూసుకుంటే మీకు అరటి చెట్లు, అలాగే మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు అవన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు మనం విజయనగరంలో ఉన్న సరస్వతి అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చాము. అది చూసారు కదా, ఇది అంత చూస్తారనమాట.
వెయిట్ కోసం, అంటే ఎవరు మొక్కుంటారు కదా ఇంత వెయిట్ అంత వెయిట్ అని, ఆ వెయిట్ ప్రకారం వాళ్ళ మొక్కులు అయితే చెల్లించుకుంటారు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మన సరస్వతి అమ్మవారి ఆలయము. అంటే ఒకే వీడియోలో మీకు 4 గుడులు అయితే చూపిస్తున్నాను, అంటే ఒక ఆశ్రమం ఇంకా 3 గుడులు అనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే ధ్వజస్తంభం చూడండి ఎంత పెద్దగా ఉందో. సరస్వతి అమ్మవారు అంటే మ్యాక్సిమం ఇక్కడ మనకి అక్షరాభిషేక అంటే అక్షరాలు పిల్లలకి ఇస్తారు కదా ఫస్ట్ స్టార్టింగ్లో, అదైతే ఇక్కడ చాలా వరకు చేయిస్తుంటారు అనమాట. అలాగే అమ్మవారి దర్శనం అయితే మీరు చేసుకోండి. అలాగే చాలా జనం ఈరోజు మన ఈ గుడి దగ్గర అయితే ఉన్నారు. ఓకేనా, గుడి సరౌండింగ్స్ కూడా మీకు చూస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్ ఈ విజయనగరంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి అంటే ఫేమస్ టెంపుల్స్లో ఇవన్నీ కూడా, ఇంకా ఇవన్నిటికంటే ఎక్కువ ఫేమస్ మనకి పైడితల్లమ్మ గుడి అనమాట. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, పైడితల్లమ్మ వారి గుడి జాతర ఎంత చక్కగా ఎంత చాలా ఘనంగా అయితే చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి. మీరు మంచి కామెంట్ పెడితే మనకైతే ఇంకా కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ.